ఇక దేశంలోని రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్ పంటల సాగుకు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకాయి. ఈ మేరకు ఐఎండీ ప్రకటన చేసింది. గడిచిన 2 రోజుల నుంచి కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు బలంగా వీయడం, అవి కూడా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో సుమారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుండటంతో కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని ఐఎండీ ప్రకటించింది. సాధారణ తేదీ కంటే 2 రోజులు ముందుగానే ఈ ఏడాది రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. కేరళతో పాటు ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాలకు, అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలకు, మాల్దీవులు, కౌమిరిన్ మిగిలిన భాగాలకు, తమిళనాడులో కొంతమేర, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించేందుకు రీమల్ తీవ్ర తుపాను దోహదపడింది. జూన్ 5వ తేదీ కల్లా ఈశాన్య రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు 7 రోజులు ముందుగానే వచ్చాయని వాతావరణ నిపుణులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళను, ఈశాన్య రాష్ట్రాలను ఒకేసారి తాకడం చాలా అరుదు. సాధారణంగా కేరళలోకి జూన్ 1న, ఈశాన్య రాష్ట్రాల్లోకి జూన్ 5న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. 2017లో మేరా తుఫాను వల్ల కేరళను, ఈశాన్య రాష్ట్రాలను రుతుపవనాలు ఒకే రోజు తాకాయి. ఇప్పుడు రీమల్ తీవ్ర తుఫాను ప్రభావంతో ఈ 2 ప్రాంతాలను ఒకేసారి రుతుపవనాలు తాకాయని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. వెదర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల ముందుగానే వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పిందని చెప్పవచ్చు. సో సాధారణం కంటే 2 రోజుల ముందుగానే ఇటు కేరళకు నైరుతి రుతుపవనాలు తాకాయి. సో ఈ ఏడాది సాధారణం కంటే కూడా అధికంగా వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాలకు కూడా ఏదైతే నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. సో రాగల వారం రోజుల్లో ఇటు ఏపీకి కూడా విస్తరించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఎండా, వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు ఇటు ఐఎండీ అయితే చల్లని కబురు చెప్పిందని చెప్పవచ్చు. సో ఇటు ముఖ్యంగా ఏదైతే రాగల 2-3 రోజుల్లో ఇటు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు, దాంతో పాటు ఇటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేటటువంటి అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఏదైతే ఇటు వాతావరణ శాఖ ఒక చల్లని వార్త అయితే చెప్పిందని చెప్పవచ్చు. Right. Thank you, Numan. Thanks for the updates.